హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈఎస్ఐ తెలుగు ఫన్గామా. ఇవాళ మేము వచ్చేసి వ్లాగు మేము యాక్చువల్గా బయటికి వచ్చినాము టీ తాగుదామని. టీ తాగేసి దాని తర్వాత మైసూర్ బజ్జీ తిన్నాము. తిన్నాక గుడికి పోరని చెప్తుంది కానీ మరి ఆకలి వేసి తిన్నాము. అంటే నేను ఒకటే తిన్నా, రెండు తిన్నది. మంచిగా లైక్ ఇండియా స్టైల్లో మంచిగా మనకి ఇక్కడ మిచిగన్లో ఫార్మింగ్టన్లో మనకు రెస్టారెంట్స్ ఉన్నాయి. మైసూర్ బజ్జీ తిన్నాం మంచిగా. నేను ఒక మంచి చట్నీ, పల్లి చట్నీ, మైసూర్ బజ్జీ. నేను ఇండియాలో బోండాకి పెద్ద ఫ్యాన్. మైదా పిండి నా బాడీకి ఇష్టం, అందుకని ఫుల్ తినేసిన. మంచిగా బోండా తిని ఇప్పుడు గుడికి పోతున్నాం. గుడికి ఒక 10 minutes సాయిబాబా టెంపుల్ పోతున్నాం థర్స్డే. ఇక మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. దీని తర్వాత షాపింగ్ పోతాం. షాపింగ్ డౌట్ వచ్చింది అరుణ్, నీ వ్లాగ్ చూసి నువ్వు ఏడుకోబోతావు అని తెలుసుకొని అందుకే నేను వ్లాగ్ చేసిన తర్వాత ఇంట్లో ఉండి సబ్మిట్ చేస్తా. సబ్మిట్ అయింది, అప్లోడ్ చేస్తా. ఏందో భాష. సో అట్లా అది ఫ్రెండ్స్. ఈరోజు అయితే వాతావరణం చల్లగా ఉంది. గరిష్టం వచ్చేసి 36, కనిష్టం వచ్చేసి 48. గరిష్టం కనిష్టమేనా అవి ఉంటాయి కదా వెదర్ వాతావరణం. ఫారెన్హీట్ సెల్సియస్ కాదు, గరిష్ట గరిష్ట మాక్సిమం మినిమం. మాక్సిమం మినిమం కరెక్ట్ కాదు, చూడరాదురా. కనిష్ట సరే కానీ ఇదే గుడి సాయిబాబా టెంపుల్. థర్స్డే కాబట్టి, ఈ గురువారం కాబట్టి చాలా మంది పబ్లిక్ వస్తారు. కొంచెం మాకు కూడా రిలాక్స్డ్ గా, రిలీఫ్ గా, పీస్ఫుల్ గా అంత బాగుంటుంది. టెంపుల్ చూపించు సౌఖ్య ఫస్ట్. ఇది టెంపుల్ అన్నమాట. సుందర నామ్ దయా కరో, కృపా కరో, రక్షా కరో. ఓం సాయి రామ్. ఇది టెంపుల్. సాయిబాబా టెంపుల్ చాలా విశాలంగా, రిలాక్స్గా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మిచిగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లైక్ ఫార్మింగ్టన్, సౌత్ ఫీల్డ్, ట్రాయ్ ఎవరైనా ఉన్న వాళ్ళు వచ్చి టెంపుల్ విజిట్ చేసి 15 నిమిషాలు కూర్చుంటే మాకైతే మస్తు హ్యాపీ, రిలాక్స్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మీరు ఈ గుడి వచ్చేసి 7 మైల్ మర్చిపోయా అడ్రస్. ఇదైతే లివోనియాలో ఉంది గుడి. 7 మైల్. ఈ రోడ్డు పేరు మర్చిపోయినా. గూగుల్ మ్యాప్స్ లో చూసుకొని వస్తారులే మనం. సాయిబాబా టెంపుల్ లివోనియా అని కొట్టండి, గూగుల్ మ్యాప్స్ లో ఉంటుంది. సో చూశారు కదా, దర్శనం అయితే మాది మంచిగా అయింది. సో దర్శనం అయిపోయాక ఒక మంచిగా మెడిటేషన్ రూమ్లా ఉంటుంది. అందులో ఇంకో సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. అందులో ఒక 2 to 3 minutes అట్లా ధ్యానం చేసుకున్న తర్వాత మీరు కిందికి వస్తే మంచిగా ప్రసాదం, అలాగే మీరు కూడా కుక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. అండ్ మేము కూడా అలాగే చేసుకొని తీసుకెళ్ళాము. సో దర్శనం అయితే ఇలా అయింది, చాలా బాగా అయింది.
సో మీరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాయిబాబా టెంపుల్ లివోనియాలో ఉన్నది, డెఫినెట్లీ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.